హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హంసలేఖ ఫిలిమ్స్. నేను మీ హంస. ఈ వీడియో తిరుమల నుంచి తిరుపతి వెళ్ళే ఘాట్ రోడ్ ప్రయాణం గురించి. తిరుపతి నుంచి తిరుమల అంటే కొండపైకి వచ్చే ఘాట్ రోడ్డు రెండో ఘాట్ రోడ్డు. ఇది 1974లో ప్రారంభించారు. ఇప్పుడు మనం తిరుమల నుంచి తిరుపతికి అంటే కొండ కిందకి వెళ్తున్నాము. ఇది పాత ఘాట్ రోడ్ అంటారు, లేకపోతే మొదటి ఘాట్ రోడ్ అని కూడా అనొచ్చు. ఇది 1944లో ప్రారంభించారు. తిరుమల నుంచి తిరుపతికి 22 కిలోమీటర్లు ఘాట్ రోడ్ ప్రయాణం. ఆంజనేయ స్వామి దగ్గర మటుకు ఆపాలి మేము. వెలిగిద్దాం అన్నాం కదా దీపం. ఓ, అక్కడే వెలిగిస్తా అంటున్నావా? నేను ఇంకా కింద ఇక్కడ అన్నాం అనుకుంటున్నాను. బెస్ట్ అక్కడే ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చే పసుపు కుంకుమలు ప్యాక్ చేసి పెట్టా. 10 రూపీస్ అంత పెట్టిచ్చేసి 10 రూపీస్ అంత పెట్టిచ్చేసి అదే ఎంతో అందుకంటే ఉట్టిగా దక్షిణ ఇచ్చినట్టు అవసరం లేదు. At the next junction, bear left. చూచాలా? రిటర్న్లో కూడా చూపించాలా? నాకు తెలియదు నువ్వు లేకపోతే ఒక్కొక్కసారి ఏమైపోతాను అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి కిందికి ఎంత సేఫ్లో వెళ్ళాలి అన్నది ఉంటుంది కదా. స్పీడ్లో జర్ర వెళ్ళిపోకూడదు అన్నందుకు చేస్తారు. లాస్ట్ 2 times మనం అలాగే చేసాం. పునర్దర్శన ప్రాప్తి వస్తుంది. థ్యాంక్ యూ. ఇద్దరికి దుక్కుతుంది. Follow this road for 2.5 kilometers and then turn ఇది left. అవసరం లేదు. అదే చేస్తాను నేను కూడా. మళ్ళీ మగతలు ఆపకూడదని అంటాడేమో. ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర ఆపుతామంటే ఆపొద్దు అంటాడు. ఇది రూట్, వాకింగ్ రూట్. దిగుదమ్మా. అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర కనిపిస్తుంది మళ్ళీ రూట్. అక్కడ దిగుతుంది. నేను ఇక్కడ నుంచి దిగుదామా మెట్ల నుంచి అని అన్నాను. లేదు అక్కడ అరే నేను అక్కడ నుంచి పెట్టి 3వ స్టెప్ దగ్గర నుంచి పెట్టాల్సింది. కార్లో మెట్ల మీద వెళ్ళిపోతే అయిపోతుంది. మెట్ల రూట్లో ఇది ప్రాబ్లం కాదు తెలుసా. దీనికంటే శ్రీశైలం ఎందుకు నేను టఫ్ అంటున్నాను అంటే అప్ డౌన్ ఒకటే రూట్. ఇది అప్ ఒకటి డౌన్ ఒకటి అని అన్నప్పుడు నీకు కర్వ్స్ లో ప్లేస్ లేదు కదా. మెట్ల మీద చక్కగా నీకు 3000 మెట్ల దగ్గర నుంచే పెట్టి ఫోటో తీపిద్దాం అనుకున్నాను. దేవుడి దగ్గర అట్లా నాటకాలు చేయాలి. నాటకమే నువ్వు చెప్తున్నావు మెట్లెక్కానని. ఫోటో సో ఇప్పుడు మనం ఒకటే వెళ్తాం, ఆపోజిట్లో ఎవరు రాడన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఎట్లయినా అట్లా తిప్పుకోవచ్చు బండిని. అదైతే డెఫినెట్లీ ఇంకొకటి వస్తాడు ఆపోజిట్లో అన్న దాంట్లో సో జర్రమని ఎడ్జ్ నుంచే పోవాలి మనం. ఓకే. అయినా అన్ని కొండల్లోనే ఉంటాడు ఆయన, కొండలు గుట్టలు. హాయ్. ఓ ఏది మళ్ళీ చెప్పు. బాయ్. హాయ్ అంట. ఓ ఎంజాయ్ చేసేది పుట్టి ఫస్ట్ టైం ఓ జంతువుని చూసి. అని అన్నిట్లో మన ఇద్దరికన్నా కూడా వెనకాల వెంకటేశ్వర స్వామి హైలైట్. ఆరామ్స్ ఎంజాయ్ వాడుకొని ఫుట్సాట్లో వస్తున్నాడు అన్ని ప్లేసెస్కి, అన్ని చూసుకొని వచ్చి ఇక్కడ ఐఎమ్ ఆల్సో ప్రెసెంట్ ఇక్కడ పుట్ మీ అటెండెన్స్ అన్నట్టు. ఇక్కడ అక్క వాళ్ళు ఉన్నారు బేబీ, అక్కలు ఉంటారు ఒక చోట. నా టెంపుల్ బ్రిడ్జ్ వచ్చినప్పుడు అక్కడ ఒకసారి ఆపు, నేను బ్లౌజ్ పీస్ పెట్టేసి వచ్చేస్తాను ఒకటి. అక్కడ ప్లేస్ ఉంటుంది బండి పెట్టడానికి. అక్కడ లేకపోతే కొంచెం ముందుకు తీసుకెళ్ళి నేను పెట్టేసి వచ్చేస్తాను. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అంట. చాగంటి చెప్పాడు. ఊరికి అందరూ ఫ్యాషన్గా అదే చెప్పారు, డుమ్ 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 అని వెళ్ళిపోతుంటారు. వాళ్ళు అక్కడ ఊరికినే పెట్టలేదు, అక్కడ ఉన్నారంటే దానికి ఒక మీనింగ్ ఉంది అని చెప్పాడు. అప్పుడు అనుకున్న చిన్నప్పటి నుంచి చాలాసార్లు చూసా కానీ ఎప్పుడు వెళ్ళలేదు నేను. అందుకే వెళ్దామని ఒకసారి. ఓకేనా? 365 ఒత్తులు కూడా వెలిగించేసి వచ్చేస్తాం ఒకసారి. అంటే నువ్వు కూడా ప్లేస్ నువ్వు వస్తా అంటే రా బేబీ. నువ్వు నడుస్తానంటావో నడవనంటావో మళ్ళీ పక్కనే రోడ్డు మీద అంతే కదా. మరి నడుస్తావని అంటే నేను ఇక్కడే నో అన్నానా? లేదు అనలేదు బేబీ. మళ్ళీ నో అనిపించడం ఎందుకు అని నేను 72 అని అంటే ఓకే 72 అని మెంటలీ ఫిక్స్ అయిపోతాను. ఓ 10 2 3 మెట్లు అన్నావు.
10 అన్నావు, మళ్ళీ 70 అన్నావు, ఇంకా 170 ఉంటుందేమో నాకు కన్ఫర్మ్ చేసుకున్నాను. అపోయిందా 70 కరెక్ట్ గా చెప్పానా? 72. వాడు ఒకటి 2 అట్లా చెప్తాడులే కానీ 70 ఎగ్జాక్ట్ 70 ఉంటాయి. ఇది డేంజర్ యాక్చువల్లీ. ఇక్కడ ఇక్కడ కాదులే. అటు రమ్మని చెప్పాల్సింది వాళ్ళే. చెప్తాం మేము రూమ్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ రమ్మని చెప్తాం. చెప్పేసి రేపు మార్నింగ్ మనం వేరే పనులకి వెళ్ళొచ్చు. రేపే కాంచీపురం వెళ్ళిపోదాం. నేనా అంత తొందరగా పోయే ఘట్టం కాదు. ఎస్ నెక్స్ట్ టైం విల్ కమ్ ఆన్ థార్ ఓన్లీ. తారే కనిపించిందా? తార్ అంటే తార్ వస్తే నెక్స్ట్ టైం నేను తార్లో వస్తా అని చెప్పినా రైమింగ్ అర్థం కాదు, సేమ్ అర్థం కాదు. బయలుదేరి వచ్చేస్తాడు. కొండలు చూడు చక్కగా ఎంజాయ్ చేయ కొండల్ని. ఈసారి వర్షంలో వద్దాం. మేబీ ఇది వర్షాకాలమే. వర్షాలు లేవు, వర్షాలు లేకపోతే మనం ఏం చేస్తాం? ఈసారి వర్షాకాలంలో వస్తాం అంటే వర్షాలు పడినప్పుడే బయలుదేరుతాం. ఓకే, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ అదే 200 కిలోమీటర్స్ లో వర్షాలు నిన్న ఫుల్ కుమ్మి వదిలిపెట్టిందంట చెన్నైలో మార్నింగ్ లో. అదే టీవీలో న్యూస్ లో చెప్పలే. వర్షం వస్తుంది బేబీ. అదంతా మబ్బులుగా ఫామ్ అయిపోయిందిగా. అది వర్షం కాదు. ఏమది? మబ్బులే, వర్షాలు కాదు. ఇదే కదా ఇదే. ఎక్కడ చూసుకున్నా ఆపు, ఈ కర్వ్ దగ్గర ఆపు, అటు సైడ్ లో. నేను దిగి చూస్తా. అసలు నీకు ఏ పాపం చేయడం చేత ఈ స్థితి కలిగింది అని అంటే నన్ను గుర్తించేగా నీ చదువుని మోసించేవాని. ఇది మోకాళ్ళ పర్వతం అంటారు. ప్రశాంత్ నీట్ గా చేశాడులే పూజ. ఈసారి బాగా జరిగినాయి అనిపించింది నాకు అన్ని కదా. ఎంత కంజెస్టెడ్ ఉంటుంది రోడ్డు. హాతీరామ్ బాబాకి సమాధి నెక్స్ట్ టైం వెళ్తాంలే. అది ఇది వేరే రూట్లోకి వెళ్ళాలనుకుంటాను. పాపనాశనం రూట్లో వెళ్ళాలి. నేను వెళ్ళాను అవునా? నేను వెళ్ళాను కానీ నాకు గుర్తులేదు. అంటే నాకు గుర్తుండదు. పాపనాశనం ఆకాశగంగా కాదు, పాపనాశనం అక్కడ సైడ్ వెళ్ళాలి. జాపాలి వెళ్ళే రూట్లో వెళ్తుంది కదా. నాకు తెలియదు. నెక్స్ట్ టైం వెళ్దాంలే. పైన కొండపైన ఉంటే వెళ్ళడం బెటర్ బేబీ కదా. మధ్యలో రెస్టులు తీసుకుని కొంచెం రిఫ్రెష్ లైలో వెళ్తూ ఉండొచ్చు కదా. నా బేబీ కష్టపడుతుంటే నేను చూడలేను కదా. స్టార్ట్ అయింది బేబీ తలనొప్పి బాగా. ఇప్పుడు ఎట్లా మరి? పడుకుంటే తగ్గుతుందా? ఏం చేస్తే తగ్గుతుంది? టాబ్లెట్ వేసుకోవాలి. నువ్వు ఎంత తిరగలేదు బేబీ. నార్మల్గా నచ్చినావు అంతే. తిరుగుతూనే ఉన్నట్టు ఏదో భూచక్రం తిరిగినావా? తిరుగుతూనే ఉన్నాం. పోయిందా నీగో అట్టయిందా బుడ్డికి? అమ్మా రాయచూర్ స్పీడ్ బ్రేకర్ కనిపించింది. ఇది ఇట్లా మార్గం. ఫస్ట్ ఆంజనేయ స్వామి దగ్గర బండి ఆపగానే అట్టిపండు తిను. అర్థమైందా? సగం తిందాం. అదే బేబీ, నేను 1/4 తింటా, 3/4 తిని. పొద్దు నుంచి ఏం తినలేదు కాబట్టి నీకు ముఖం అంతా మాడుకుపోయింది. అర్థమైందా? నేను తట్టుకోగలను బేబీ. నాకు ట్రావెలింగ్లో ఉంటే తిండి పెద్ద ఇంపార్టెంట్ కాదు. నీకు అందులో తలనొప్పి వస్తుంది అన్నావు, ఇక మళ్ళీ అవర్స్ట్ అయిపోతుంది. ఇక ఏమైనా కొంచెం పడితే అట్లీస్ట్ కొంచెం శాంతైన ఉంటుంది. ఏమంటావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? నల్గిరి 13 కిలోమీటర్స్. ఆ పూలు చూడు ఎంత వాసన వస్తుంది. ఇక్కడ సంపంగి పూలు బాగా వస్తాయి బా. కొండ మీద అంతా సంపంగి పూలే చాలా బాగా వస్తాయి తెలుసా వాసన. అవి అది ఏది మా ఇంట్లో ఉన్న సంపంగి. ఇంకా ఇంకా మా ఇంటి దగ్గర ఉంది ఒక సంపంగి, అట్లా కాదు.
ఇంకొక సంపంగి ఉంటుంది వీళ్ళది, అడవి సంపంగి లాగా, ఆ సంపంగి. నేను లాక్ చేయడం మర్చిపోయాను, అది టెన్షన్ ఉంది, ఎవడైనా వచ్చి ఏమైనా బిగ్గేస్తాడేమో అని. కాస్త కోతులు ఈ మధ్య అన్ని నేర్చుకుంటే తలుపు తీసేసినట్టే అంతే కదా. ఇక దాని చూసి శివతాండవం చేస్తాం. నేను మీ వాడికి ఇంకా గంట కాలే చేస్తాడు, అక్కడికి వెళ్ళి చేద్దాం, వాడే మాట్లాడేట్టుగా చేస్తా అని. అట్లీస్ట్ డబ్బులు వేస్తే సాయంత్రం ఐఫోన్ అయినా కొనుక్కున్నాం అంతే కదా. క్లోజ్ అయిపోతుంది, అతను ఏం చేస్తాం. ఇప్పుడు ఒక 2 అవర్స్లో వేసేసాడు అనుకో బేబీ, వెళ్ళి తెచ్చుకుంటాం, దాంట్లో ఏముంది. ఈసారి తిరుపతిలో మేము హోండా సిటీ కొత్త కార్లో వచ్చాం, కొత్త ఐఫోన్ కొనుక్కున్నామని చెప్పి అంతే బోడ్డి. అట్లీస్ట్ అట్లయినా నీ తల్లిపు తగ్గుతుంది వచ్చేది ఆనందంలో. బ్లౌజ్ పీస్ పెడదాం అనుకున్నాం, పెట్టేసాం కదా. వాళ్ళ చెల్లెలు దర్శనం కూడా చేసుకున్నాడు. ఏంటి వాళ్ళ చెల్లెలు దర్శనం చేసుకున్నాడా? అక్క కదా, నక్కలు దర్శనం చేసుకున్నాడు. అదే నేను అనుకుంటున్నా, చెల్లెళ్ళు ఎవరు నలుగురు అలా. అదే నేను ఆలోచిస్తున్నా బేబీ, నువ్వు చెప్పగానే బ్లైండ్ అనేస్తాను కానీ నాకు నెక్స్ట్ ఆలోచన మొదలవుతుంది. 7 అక్కలు అన్నారు కదా, చెల్లెళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందా అని. కొంపతీసి నేను ఏమైనా చూడడం మర్చిపోయినా, పద రివర్స్ తిప్పు అందాం అనుకున్నాను. వెళ్తున్నదమ్మా కార్ పైకి ఎక్కించేసి అక్కడ పెడతావు పార్కింగ్. ఇదే ఆంజనేయ స్వామి ఇక్కడ పార్కింగ్ ఉంది. ఇక్కడ బాగానే వెలిగించాంలే కదా. దీపాలు వెలిగించేద్దాం వాళ్ళు మంచిగా వెలిగించారంటే ఇప్పుడు రేట్ రెడీ. అటుందా రూట్? అది ఎట్లుంది చూడాలి ఎక్కడానికి. అటుందా అని ఉంటుంది చూసుకో. లేదు బేబీ, ఇక్కడంతది చెట్లు ఉన్నాయి. చలో గరుడు మందుడు వస్తాడు, కిందకి దిగుతున్నప్పుడు వస్తాడు ఆయన. వెంకటేశ్వర స్వామి పైన వెళ్తుంటే ఫస్ట్ మలుపులో ఫామ్ అయ్యాడు కదా, ఈయన లాస్ట్ మలుపులో ఈయన ఫామ్ అవుతాడు గరుత్మంతుడు. అదేంటి ఇదేంటిది? ఆయన వెంకటేశ్వర స్వామి నుంచున్న విగ్రహం అప్ప, దానికి దండలేస్తుంటారు చూడు బిందెలు, అదే మరి. జింకాస్. జుమ్కాస్ అంటే జింకలు ఉంటాయి కదా ఇక్కడ, జింకల్ పార్క్ కింద నడుస్తుంటే వస్తుంది. ఈ రూట్ లో కనిపించకుండా ఆ రోజు చూసాను బేబీ, అయితే కనిపిస్తాయి ఇక్కడ ఎక్కడో ఉంటాయి చూడు. కొంతమందిని మూర్ఖులు మనుషులు అని చెప్పారు. అయిపోయిందా? ఒకసారి ఆగు, నేను వాళ్ళు ఇల్లు పెట్టుకుని వస్తాను నేను కూడా. అయిపోయిందా? ఇక్కడ ఉండే యాక్చువల్లీ ఇవన్నీ జింకలు అవుతాయి, జింకల పార్క్ ఇది. ఇక్కడే ఉండే ఆ రోజు. ఇక్కడ ఏదో ఉంది బేబీ, కృష్ణుడు గుమ్మ. వెంకటేశ్వర స్వామి అట్లా ఎట్లా ఊరుకుంటున్నాడు నాకు అర్థం కాదప్ప. ఆయనకి తెలియదు అప్ప, నువ్వే అంటావు కదా. అయ్యో దానికి తగిలింది బేబీ. చలో అన్నవని తీసాను. సర్లే పర్లేదు, మళ్ళీ నన్ను అన్నావు అనుకో, పాపం దెబ్బ తగిలింది బేబీ. ఎంత పెద్దగా ఉంది అది, దుప్పి అది, కానీ దెబ్బ తగిలింది. చాలా పెద్దగా ఉంది కదా. దెబ్బ తగిలింది చూసావా మెడంతా పాపం బేబీ.
Don't see. Buy ads on bigfm.com website Okay. కి వెళ్ళి అందులో నుంచి కూడా తీసేసి delete చేసేసి. advertising plan select చేసుకోండి. 2 మా ఇండస్ట్రీ బెస్ట్ ఇదిగో. మీ టార్గెట్ కస్టమర్స్ ని రీచ్ అయ్యే క్యాంపెయిన్ మేమే చేసిస్తాం. 3 రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్. మీరు ఉన్న చోట నుండి తిరుపతి దేవస్థానం అని ఒక స్టిక్కర్ ఉంది, అదేదో ఒకటి కొట్టేసి మనం కూడా అతికిచ్చేసుకుంటే బెటర్. అంటే ఫ్రీగా రెండు ఒకటి పంపిస్తాను. అంతే కదా, టిటిడి అనే కదా మీనింగ్. చిరుత. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టిటిడి వాళ్ళది అని ఒక సైడ్ లో కూడా అతికిచ్చాడు చూడు. చూసా మన హైకోర్టు లాయర్ అని ఎట్లా అతికించుకుంటాము అట్లా అతికించుకున్నాడు అసలు. బేబీ బేబీ ప్లీజ్ స్లోగా అంటే నాకు చాలా భయం. చీకట్లో ఎక్కడ మన ఏం కారు పోలీస్ వెహికల్ అది. తెలుసు. కానీ ఒక్కసారి లైట్ ఆన్ కాదు, చేస్తే టీటీడీ పోలీస్ వెహికల్ అది. భయం అంతా చిటికెలో ఎగిరిపోతుంది. పైన సైరన్ కనిపించిందా? మీరు కూడా చూడలేదు. క్యాన్సర్ విషయంలో ఎప్పటి వరకు చీకట్లో ఉంటారో అప్పటి వరకు భయం వేస్తూనే ఉంటుంది. అరే లైట్ ఆన్ చేయండి. వర్షాకాలంలో క్యాన్సర్ గురించి తెలుసుకోండి. ఎక్కడికి? వర్షం ఎందుకంటే సరైన అవగాహన ఆరోగ్యకరమైన కురవాలని ఉందా? నియమిత తనిఖీ కురుస్తుంది. ఇంకా ఆల్రెడీ లక్షణాల మీద పడుతున్నట్టుంది. దృష్టి పెడితే మీరు క్యాన్సర్ ను దాటి 2 అడుగులు ముందుంటారు. ఏది? ఇండియన్ క్యాన్సర్ సొసైటీ అర్థమైందా? నిజంగా కొండముచ్చు అనుకుంటా. టుగెదర్ అగైన్స్ట్ క్యాన్సర్. ఈ పరిస్థితుల్లో అయిపోయిందా? లైట్ ఆన్ చేయడానికి కానీ ఆ దుప్పే ఒక హైలైట్ ఉంది కదా. చాలా పెద్ద కుక్క. ఆవులాగా ఉన్నది. అదే సల్మాన్ ఖాన్ చంపేసి తినేసింది అదే. క్యాన్సర్ నుండి 2 అడుగుల దూరంలో అంటే దీంట్లోనే ఇంకొక వెరైటీ కృష్ణ జింక అంటారు, అది ఎండేంజర్డ్ లో ఉంది. Baby, slow baby, please. స్లోగానే వెళ్తున్నాను. సర్వింగ్స్ చాలా డేంజర్. అవును అంకుల్, షార్ట్ ఫిల్మ్ చేశా. సోషల్ మీడియాలో 20 లక్షల మంది చూశారు. మీ అబ్బాయి చెప్పలేదా? నెక్స్ట్ ఫిల్మ్ లో తనకి రోల్ కూడా ఇస్తున్నా. మీ ప్రశ్నలకి భయపడదు. నా ప్యాషన్, నా లైఫ్, నా ఎం, నా స్టైల్. ఇప్పుడు కేవలం 4,999 రూపాయలకే పొందండి. పవర్ఫుల్ బ్యాటరీ, గ్రాండ్ పర్ఫార్మెన్స్ మరియు టెరిఫిక్ డిస్ప్లే. ఇక్కడ అన్ని సీతాఫల్ గీతాఫల్ అనేది వేసి ఉంటాయి. పనస చెట్లు ఉంటాయి బాగా. అన్నీ ఇక కోతులు తింటాయి, న్యాచురల్ ఫ్రూట్స్ కదా. కోతులు పనసపండు మంచిగా జిగురు అంటుకోకుండా తింటాయి అబ్బా అవి. ఆంజనేయ స్వామి. Yes. జై హనుమాన్. ఏ వినాయకుడు లాగా ఉన్నాడు. ఆంజనేయ స్వామి కూడా ఇదివరకు యాక్సిడెంట్ జోన్స్ అవి. అందమైన సెల్ఫీస్ తీసుకోండి. ఎక్కడ పోతే బస్సులు యాక్సిడెంట్ కొట్టినాయో అక్కడ అంతా ఆంజనేయ స్వామిని పెట్టేశారట. Samsung Galaxy M01 అంతకుముందు బాగా అయ్యాయబ్బా యాక్సిడెంట్స్. 9 రూపాయలకే లభ్యం. ఈ వెదర్ అప్డేట్ ని మీకు సమర్పిస్తున్నవారు Samsung Galaxy M01 నా M నా స్టైల్. ఏంటబ్బా గరుత్మంతుడు వస్తాడబ్బా. 11 కిలోమీటర్స్ ఉన్నా. 8 కిలోమీటర్స్ అనుకుంటా కదా. 11. Make the bad guys cry. Make the bad guys cry. లాంగ్ అనిపిస్తుంది కదా రూట్. Make the bad guys cry. The chanda wanna cry. 6 కిలోమీటర్స్, ఇందాక 8 అని చెప్పాను. కనిపించిందా? వెళ్ళే ప్లేస్కి ఇట్లా ఇంకా 10 కిలోమీటర్స్. మనం వెళ్ళేది వేరు బేబీ, కొండ దిగేది. నో కాదు, ఎస్. బా కొండలే కొండలబ్బా. నేను కూడా ఏ స్టేజ్ లాగా పుట్టి ఉంటుంటే ఈ కొండల్లో గుహల్లో ఉంటుండే. నేనే ఒక స్టేజ్ లాగా ఉంటే నేనే ఒక కొండని అయిపోయేవాడిని. అయిపోయిందా?
కళ్ళు మండుతున్నాయి బాగా. ఎట్లా ఉన్నా క్యూట్ గానే ఉంటావు ఈ నవ్వులే నేనే rough గా. ఏదో వీడికి చెప్పేస్తే పడుకుంటాడు అన్నట్టు. నేనే చిన్నాలంగా ఉంటాను అనిపిస్తుంది. అంతే నా బేబీ వీడికి చెప్తే పడుంటాడు, అలా పడుంటాడు అని చెప్పేసి. అలా పడుంటాడు, బొచ్చు పడు. మటన్ చేసుకుంటే రాదు, ఇది దానికి 10 రెట్లు పెయిన్స్ గరుడ కనిపిస్తాడు ఇక. దీనికి ఆయుర్వేదంలో మంచి మందు ఉంది, 6 నెలలు వాడితే తగ్గిపోతుందన్నారు. దేని గురించి రా నువ్వు మాట్లాడుతుంది? చెప్పేయమంటావా? వద్దులే, పబ్లిక్ వింటున్నారు బాగు. ఒరే మాయదారి వీళ్ళ మైటోకాండ్రియా. ముచ్చట్లు షో సరే, నీ గురించి తెలిసి కూడా వీళ్ళ నేను డైరెక్ట్ గా ముచ్చట్లు పాయింట్ పోలీసులు అంతా తీపోతున్నారు డ్యూటీ. పోలీసులు ఏమైనా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఇచ్చే నా మొహం మీద శానిటైజర్ అప్పుడు డైరెక్ట్ లోపల తీసుకెళ్ళి పడేస్తాడు. ఏమైందిరా? వాళ్ళు పెళ్లి చేసుకుంటుందిరా. ఇప్పుడు ఏంటి ఆ పెళ్లిలో విస్తరాకుల కాంట్రాక్ట్ నీకే కావాలా? ఒరే నువ్వు మనిషివా మైగ్రేన్ వా? మనసు అనేది లేదురా నీకు? ఒరే పెళ్లి చేసుకున్న ప్రతి హీరోయిన్ ని చూసి ఇదే అన్నావు. అరే, మీ మమ్మీ ఏమైంది? ఇక్కడ తీసుకొచ్చి వదిలేస్తే వాళ్ళు పూలు పిల్లల్ని కని కోసుకుంది. సెటిల్ అయ్యారు, నువ్వు పొట్ట పెంచి బరువు ఓవర్ యాక్షన్. వెళ్ళరా, వెళ్ళి పనికి వచ్చే పనులు ఏమైనా చూడు, వెళ్ళు. ఇది వెంకటేశ్వర ఇదిగో స్వామి కొండ నాకు వచ్చే దిగిపోతున్నాడు కదా, కోపానికి ఆయన నేనేం అవసరం ఉంటుంది. చేస్తానో నాకే తెలియదు చెప్తున్నా. ఏడవాలంటే మాత్రం బాత్రూమ్ పట్టిందో. Villa Ranga 92.7 Big FM లో సప్తగిరి ఎక్స్ప్రెస్. brought to you by సప్తగిరి Samsung Galaxy
అడిగావా మార్నింగ్ డ్రోన్ తీసుకొచ్చా పైనకి అని? అయ్యో మర్చిపోయింది. నేను అడిగాను, ఏంటంటే లేదండి డ్రోన్లు అలాంటివన్నీ పైన ఎగర తీసుకెళ్ళనివ్వరు, అందుకే కదండి ప్లేనే అక్కడి నుంచి పంపించట్లేదు, మీరు డ్రోన్ ఎగరేస్తా అంటే నేను మీద ఉడుకుంటామా అన్నాడు. తీసుకో తీసుకో కనిపించింది నాకు. తీసుకో బేబీ, సోనీ RX100 లో తీసుకో. మళ్ళీ ఆపలేదని అంటావు. తీసుకుంటున్నాను, ఆపాను ఇందాక పొద్దున్నే, అది ఆపలేదు సరిగ్గా, వీడియో తీసుకోలేదు. पंजाब के लोग नाच रही थी नहीं। हाय हेलो, मैं हूँ जहांगीर मामा, करता हूँ बहुत कम ड्रामा। तो आज है हैदराबाद और पंजाब का मैच, तो ये लो खाली लस्सी ग्लास लेके आ गए पंजाब के सपोर्टर कृष्णा रेड्डी अन्ना। ఎలా ఉన్నావు జహాంగీరు? టైంకి తిని సరిగ్గా నిద్రపోతున్నావా? मस्त खा रहा हूँ, मस्त सो रहा हूँ। तुम्हारा क्या हाल है कृष्णा रेड्डी? क्या हुआ तुम्हारी पंजाब क्या हाल है कृष्णा रेड्डी? लेकिन जीत रही नहीं हो रहा। గెలుపు ఓటములు ఏముంది చెప్పు, ఆటను ఎంజాయ్ చేయాలి కానీ. నేనైతే బరాబర్ ఎంజాయ్ చేస్తున్నా. ఈ రోజు మీరు ఓడిపోవడం గరుత్మంతుడిలాగా ఫామ్ అవ్వడం నీకు కొన్ని పేర్లు చిత్రం చెప్తాను. అనిపించట్లేదు కేఎల్ రాహుల్, మయాంక్ వెంకటేశ్వర అగర్వాల్, స్వామి ఫామ్ క్రిస్ అవ్వడం. గేల్, मैक्सवेल। तुम प्लेयर बोलते मैं पॉइंट बोलता हूँ। 5 मैच खेले, 2 पॉइंट मिले। अरे बॉटम में है ना रे तुम लोग, फिर ये प्लेयर लनी ఎందుకు? పంజాబ్ అంటే ధైర్యం, పంజాబ్ అంటే పౌరుషం. బాటం నుండి టాప్ కి ఎలా వస్తామో చూడు కావాలంటే. अरे चीचा, हमारे नटराजन को देखे कैसा यार करा फेंक रहा हूँ, नहीं आने देना तुम लोगों को टॉप पे। మాకు ఉన్నాడు మహమ్మద్ షమి, మీ వార్నర్లు బైర్ స్టౌలు సర్దుకోవాల్సిందే. అయినా మీకు ఉన్న పాయింట్లు 4, మీరు మమ్మల్ని అంటారంటే నాకు అర్థం కాదు. अरे विरोज, चाय చెప్పి ఎంతసేపు అయిందా? కిదరే రే తూ. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left.